జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన తీరుపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు కలిసినప్పటికీ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖాయమని అంటోంది. సిట్టింగు స్థానమైన జూబ్లీహిల్స్ ను తిరిగి నిలబెట్టుకునేందుకు ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా శ్రమించింది. అయితే పోలింగ్ జరిగిన తీరుపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అడ్డదారులు తొక్కారని ఆరోపిస్తోంది. కోట్ల రూపాయలను యథేచ్ఛగా వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా చేతులెత్తేసిందని, కళ్ల ముందే అక్రమాలు, డబ్బుల పంపిణీ జరుగుతున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆరోపించింది. తాము పక్కా సాక్ష్యాలతో పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఏమాత్రం చలనం లేదని, అధికార యంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడుతోంది. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చుతునకైంది. పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టండి అని నెత్తి మీద నోరు పెట్టుకుని అడిగినాం మేము. నో పారామిలిటరీ ఫోర్స్, నో పోలీస్. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరించినారు. కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, డబ్బులు, రౌడీజం, బెదిరింపులు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకున్నారు, కేటీఆర్ గారిని కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలా అని చెప్పని కోరుకున్నారు. దాదాపుగా ఒక 3-4 నెలల ముందరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ రెండు కలిసి కుట్ర పన్నిన అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. సరిగ్గా 40 రోజుల క్రితం కేటీఆర్ గారు, తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి 20,000 బోగస్ ఓట్లు సృష్టించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బోగస్ ఓట్లతోని ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే ఎలక్షన్లు నిర్వహించాలో నిష్పక్షపాతంగా ఆ ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్క బోగస్ ఓటర్ ను కూడా పట్టుకోలేకపోయింది. అది ఈ కుట్రకు మొట్టమొదటి సంకేతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో వ్యవహరించారని, ఆ భయమే నిజమవుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ కలిసినా కూడా ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని, బీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ నమోదైందని, అది తమకు లాభిస్తుందని చెప్తున్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అందరూ కూడా 5 to 6% తోని కాంగ్రెస్ గెలుస్తుందని ఇస్తా ఉన్నారు. అదే 5 to 6% తోని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన వాళ్ళు సర్వే ఓట్లు వేసిన వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళ అరాచకాలకు దానికి భయపడి లోపల టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసినా బయటకు వచ్చి కాంగ్రెస్ కొట్టేసిన చెప్పింటారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి. ఖచ్చితంగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ప్రజలు కాంగ్రెస్ బుద్ధి చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అబ్బాయి పెట్టినా, ఎంత మాయమాటలు చెప్పినా, ఎంత డ్రామాలు చేసినా, పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేసినా, ఇది ఒక గమ్మత్తైన ఎలక్షన్. ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేసినాయి. ఒకటి ముగ్గురు కలిసి పనిచేస్తే కూడా ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. పార్టీ అంతర్గత సర్వేలు అనుకూలంగా ఉన్నాయని నేతలు చెప్తున్నారు. డివిజన్ల వారీగా పోలైన ఓట్లు, అక్కడి పరిస్థితులపై నేతలు అంచనా వేసుకుంటున్నారు. గత నెల రోజులుగా మాగంటి సునీత, గోపీనాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.